హలో ఫ్రెండ్స్, హాయ్ హాయ్. మామిడి తోటకు వచ్చినాం కదా, కాయలు కనిపిస్తాయేమో అనుకొని చూసుకుంటూ వస్తున్నాం కానీ పెద్దగా ఏం కాయలు కనిపించట్లేదు. లేవు, చూద్దాం. స్ప్రింక్లర్స్ వస్తున్నాయి, ఎంత బాగున్నాయి చూడు చెట్టుకి. ఎండాకాలం లోపలికి వెళ్ళి చూద్దాము. యాక్చువల్ గా ఇవాళ హోలీ సెలబ్రేషన్స్ కోసం వచ్చినాము. దివ్య ఇంకా రాలేదు అని చెప్పేసి మామిడి తోట లోపలికి వెళ్ళి చూద్దామని లోపలికి వచ్చాము. వాళ్ళ కోసం వెయిటింగ్ అని. ఇక్కడ ఉన్నట్టున్నాయి కాయలు, ఇక్కడ భలే ఉన్నాయి. ఇంకా ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి అసలు, ఆకులు తక్కువ కాయలు ఎక్కువ. చూడండి అసలు వీటిని చూస్తుంటే ఇక్కడ కట్ చేయకుండా అట్లే తినాలి. ఎక్కడ చూసినా గుత్తులుగా మామిడికాయలు అయితే చాలా వచ్చాయి. నిజంగా తోటలో ఉండే వాళ్ళు కొయ్యొద్దన్నారు, సో కొయ్యట్లేదు అనమాట. లేకపోతే ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయి ఇవన్నీ. మనకి సరే, మనకు అందని దూరంలో ఉన్నాయంటే మనం వదిలేస్తాం. ఇట్లా అందే దూరంలో ఉంటే తెంపకుండా ఉండాలంటే చాలా కష్టం. కంట్రోల్ చేసుకుంటున్నాం, వాళ్ళు వద్దన్నారు అని. పదండి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. అవర్ ఫేవరెట్ పనసకాయలు ఉన్నాయి. ఏ ములక్కాడలు రమ్య, ములక్కాడలు ఫస్ట్ టైం తెలుసా నేను ఇట్లా చూడడం ఇంత కిందికి. అవునా? పైకి ఉంటాయి కదా, ఎవరికి వంగిపోయింది చెట్టు, సో కిందకు వచ్చింది. చెట్టు వంగిపోయింది కాబట్టి కింద ఉన్నాయి. ఇది మామిడి తోట మాత్రమే కాదు, జామ చెట్లు ఉన్నాయి, పనస చెట్టు ఉంది, ములక్కాడలు, నేరేడు చెట్లు. ఓ మై గాడ్, పనసకాయలు. చూడు, అరటి చెట్లు, ఉసిరి చెట్లు, కొబ్బరి చెట్లు. ఇది ఒక్కటే కాదు, అక్కడ తోటలానే ఉంది మధ్యలో. చలో, ఈ చెట్టుకి ఉసిరికాయలు ఉన్నాయి, హ్యాపీగా తెంపుకొని తినచ్చు. రమ్య పట్టు పట్టేస్తుంది, ఇంకా ఆగట్లేదు. మెల్లిగా రమ్య. ఇది కూడా చిన్న చెట్టే, ఎక్కువ లేవు కాయలు అయితే, చాలా తక్కువ వచ్చాయి. ఇగో కొన్నే వచ్చినాయి, చాలా తక్కువ ఉన్నాయి. సూపర్. ఇది జామ చెట్టు, కానీ జామకాయలు లేవు. ఈసారి కాయలేదంట. ఇది నేరేడు చెట్టు. సీజన్లో మాత్రం విపరీతంగా వస్తాయి అండ్ స్వీట్గా కూడా ఉంటాయి ఇవి. ఇది ఫిష్ పాండ్. చాలా ముందుకు వెళ్దాం. వచ్చి చాలా సేపు అయింది, సో రిటర్న్ వెళ్దామని వెళ్తుంటే ఇక్కడ క్రెయిన్ కనిపించింది. హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట హోలీ ఆడి. తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి తంబోలా ఆడడం స్టార్ట్ చేసాము. ఫుల్గా ఎంజాయ్ చేసాం తంబోలా కూడా. సపోర్ట్ చేస్తలేరు, దిలీప్ అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, శ్రవంతి వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. 33 ఇస్తలేదు. అది 43
43 అంటే 23 తీసిన 33 తీసిన ఇప్పుడు 43 తంబోలా అయిపోగానే అందరం బ్లైండ్ ఫోల్డ్ ఆడదామని చెప్పేసి, మీకు గుర్తుందా చిన్నప్పుడు ఇలా ఎవరు స్టార్ట్ చేయాలి గేమ్ అనడానికి ఇలా చేసి ఆడేవాళ్ళము. సో మళ్ళీ అలా చిన్నపిల్లలాగా పంటలేసి ఎవరు అవుట్ అయ్యారో వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు. అన్నయ్యలాగా ఎవరైతే వేస్తారో వాళ్ళు అవుట్. అంతే అంతే అవును. మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా ఇలా పంటలు వేస్తామంటే వాళ్ళతో కూడా పంటలు వేయించామన్నమాట. అదే మంచిగా ఏమైంది మా గేమ్స్ అయిపోయిన తర్వాత జెంట్స్ అందరూ ఇలా కార్డ్స్ ఆడడంలో బిజీ అయిపోయారు. వాళ్ళు హ్యాపీగా కార్డ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళు కార్డ్స్ ఆడుతుంటే ఇక్కడ నేను రమ్య చింతపండు కొట్టామన్నమాట. అయితే తోటలో ఉండేవాళ్ళు అలా చింతపండుని తీస్తున్నారు. మేము కూడా ట్రై చేద్దామని నేను రమ్య ట్రై చేసాము. ఇలా రెండు విడదీయాలనా విడదీయకపోతే మూసుకుంటుంది. ఎంత టక్క టక్ అయిపోతుంది చూడ అది. చూడు కొట్టు అట్లా. ఓకే ఓకే అంతే అంతే.
వచ్చిందా? 2 దెబ్బలకు వచ్చిందే మొత్తానికి. ఇంత కుప్పు ఉందా రెడీగా? కొట్టుకో, ఎంతసేపు కొట్టుకున్నా. ప్రొఫెషనల్ అయితే రాదు మరి. కొడుతున్నానే, నువ్వు కూడా కొడతావా? నాకేమవుతావు, నువ్వు కొట్టు. నేనే మంచి కొట్టిన నీకంటే. 2 మంచిగా కొట్టు నా బదులు. సరేలే. యూనివర్సల్ పెద్దమ్మ. నేనే మంచిగా కొట్టిన. వస్తే ఎట్లా కొడుతున్నావే? మరి ఇటు తిప్ప కొట్టాలి కానీ. మన వల్ల కాదబ్బాయి, మనం చేయలేము. అక్కడ చూపి చూడడానికి బాగా పట్టా అయిపోతున్నాయి. మనం తినడానికి పనికి వస్తాం. ఇట్లా తీసుకొని ఇట్లా నీట్గా తీసుకొని తినడానికి పనికి వస్తాం.